మొదటిది డిప్రెషన్, నిరుపయోగమైన ఆలోచనలు, నిరాశావాదము, నిరుత్సాహాన్ని కలిగి ఉండడాన్ని డిప్రెషన్ అంటాము. తర్వాత రెండవది హైపోకాండ్రియాసిస్. హైపోకాండ్రియాసిస్ అంటే అకారణ శరీర దుశ్చింత, ఆరోగ్యాన్ని గురించి, శరీరాన్ని గురించి అనవసరంగా ఆదుర్ద చెందడాన్ని మనము హైపోకాండ్రియాసిస్ అంటాము. తర్వాత మూడవది హిస్టీరియా. హిస్టీరియా అంటే శరీర సంబంధం కాని శిరోభారము, శరీర సంబంధం కాని శిరోభారం. నాలుగవది హైపోమానియా, అల్పోన్మాదము, అధికంగా ఉద్రేకపడటము. తర్వాత ఐదవది సైకోస్థీనియా, అర్ధరహిత పనులు, అనగా అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడము. తర్వాత పెరినాయియా, చిత్తభ్రమ, అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణం చెందడము. స్కిజోఫ్రీనియా, మనస్సు చిన్నాభిన్నం కావడము, ఆధారం లేని ఊహలు. తర్వాత ఎనిమిదవది స్త్రీతత్వ పురుషతత్వ అభిరుచి, స్త్రీ పురుషులలో భావోద్రేక వ్యక్తీకరణ. తొమ్మిదవది సైకోఫేతిక్ డేవియేషన్స్, సంఘ వ్యతిరేక ఆలోచనలు రావడము. తర్వాత సోషల్ డిస్టెన్సెస్, సాంఘిక అంతరములు అంటే సంఘానికి దూరంగా ఉండడము.